సృష్టికర్త ది క్రియేటర్ పార్ట్ 3. సో మనం చూసే కంటికి కనిపించేది మనం ప్రతిరోజు వాడేది, ఉపయోగించేది, మనకు అవసరం ఉన్నది అన్నీ కూడా దేవుడి ద్వారానే సృష్టించబడ్డాయి. సో మనకు చెప్పాడు, దేవుడు ఈ భూమిని సృష్టించాడు, ఆకాశాన్ని సృష్టించాడు, ఆకాశంలో ఎగిరే పక్షులను సృష్టించాడు. అప్పుడు చూద్దాము ఒకసారి. పక్షులు కొన్ని లక్షల రకాల పక్షులు ఉన్నాయండి. ఒక్కొక్క పక్షికి ఒక్కొక్క పేరు, ఒక్కొక్క కలరు, ఒక్కొక్క స్వరాన్ని ఇచ్చాడు. మనిషి 800 కోట్ల జనాభా. సో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ముఖాన్ని, ఒక్కొక్క స్వరాన్ని ఇచ్చాడు. సో అలాగే జంతువులు కూడా ఒక్కొక్క స్వరాన్ని ఇచ్చాడు, ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క స్వరాన్ని ఇచ్చాడు. సో అలా చూసుకుంటూ పోతే దేవుడు ఒక సృష్టిని మహాద్భుతంగా సృష్టించాడు. ఎవరికి ఊహకందని సృష్టిని సృష్టించాడండి. మనం ఏదో గడుచుకుంటూ వెళ్ళిపోతుంది, కానీ దాని వెనకాల ఎంత పెద్ద క్రియేషన్ ఉందో మనము ఆలోచించలేదు ఇన్ని రోజులు. సో ఫర్ ఎగ్జాంపుల్ జంతువులను చూద్దాము. ఒక్కొక్క జంతువు ఒక్కొక్కలాగా అరుస్తుంటుంది, ఒక్కొక్క లక్షణాలు ఉంటాయి, ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క రూపం ఉంటుంది. సముద్రంలో జలరాశిలో కూడా ఒక్కొక్క లక్షణాలు ఉంటాయి, ఒక్కొక్క కలర్ ఉంటుంది అవన్నీ కూడా. సో అలాగే సెలయేర్లు, సముద్రాలు, కొండలు, పర్వతాలు మహా అద్భుతం. మనం ఇప్పటివరకు ఆయన సృష్టించిన సృష్టిని జస్ట్ 0.01% మాత్రమే చూసాము. ఇంకా చూడాల్సిన సృష్టి చాలా ఉంది. అందుకే దేవుడు కొంతమంది సైంటిస్టులకు జ్ఞానం ఇచ్చి ఆ ఆకాశం ఎలా ఉంటుంది, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఆకాశంలో ఎన్ని వింతలు ఉన్నాయి, ఎన్ని విశేషాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఆ సైంటిస్టులకు జ్ఞానం ఇచ్చి కనపరుచుకున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బాడీ ఆల్సో ఇట్స్ అ మిరాక్యులస్. హ్యూమన్ బాడీ ఆల్సో ఇట్స్ ఎ వండర్. సో మన హ్యూమన్ బాడీ కూడా ఒక వండర్ అండి. ఆ ఒక సైంటిస్టులకు ఆ తెలివినిచ్చి, ఆ డాక్టర్లకు ఆ తెలివినిచ్చి, సో కిడ్నీ ఫంక్షనాలిటీ, లివర్ ఫంక్షనాలిటీ, హార్ట్ ఫంక్షనాలిటీ, లేకపోతే బ్రెయిన్ ఫంక్షనాలిటీ, ఆ నర్వ్ సిస్టమ్, కొన్ని లక్షల నరాలు ఉన్నాయి మన శరీరంలో, ఆ కంటి చూపు, ఆ వినికిడి శక్తి, ఆ మాట్లాడే శక్తి. సో ఇవన్నీ కూడా గాడ్ క్రియేషనే. మన శరీరం కూడా గాడ్ క్రియేషనే. ఇది ఒక సైంటిస్టు సృష్టించిన సృష్టి కాదు. ఆ గర్భంలో పడడం, గర్భంలో కూడా 9 నెలలు దేవుడు పెంచి పోషించడం. సో ఇదంతా మిరాక్యులస్. మనిషి వల్ల అయితే అస్సలు సాధ్యము కానే కాదు. సమస్తము దేవుడి వల్ల సాధ్యమే. ఇంత మహా సృష్టిలో మన శరీర అవయవాలు కూడా ఒక పెద్ద అద్భుతమే అండి. సో కాబట్టి ఈ సృష్టిగా దేవుడి వల్ల తప్పించి ఎవరి వల్ల సాధ్యము కానే కాదు. కానీ టెక్నాలజీ వచ్చేసింది, సైంటిస్టులు వచ్చేసారు, ఇక మనిషికి ఏమో ఇదారంటే డాక్టర్లు వచ్చేసారు. ఇక దేవుడి దగ్గర దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక నాకు రోగం వచ్చిందా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకొని నయం చేసుకుంటాను. నాకు ఏదైనా అవసరం ఉందా, టెక్నాలజీ ఉంది, డాక్టర్ దేవుడితోటి ఇంకేం పని, టెక్నాలజీ ఉన్నాక అన్న స్థాయికి వచ్చింది. కానీ మీరు గమనించాల్సింది, ఆ టెక్నాలజీ కూడా దేవుడి ద్వారానే సృష్టించబడింది. మనిషికి జ్ఞానం ఇచ్చేసి ఆ జ్ఞానము ద్వారా దేవుడు ఆ టెక్నాలజీని తయారు చేసి ఆ టెక్నాలజీ ద్వారా మనందరి లైఫ్లను ఈజీ చేసేదారు. ఈవెన్ మొబైల్ కమ్యూనికేషన్, బ్రాడ్బ్యాండ్ కనెక్షన్, ఇంటర్నెట్ ఫెసిలిటీ అండ్ యూట్యూబ్ ఛానల్, ఇవన్నీ కూడా మన ఫెసిలిటీ కోసం, మన కంఫర్ట్ కోసం దేవుడు తయారు చేపించాడు. అలాగే ఇక ప్రతి రోగానికి ఒక మందును కనిపెట్టించాడు దేవుడు. ప్రతి జబ్బుకి ఒక వ్యాధికి ప్రతి ఒక్క మెడిసిన్ కనిపించేసి ఆ మెడిసిన్ ద్వారా దేవుడు మనుషులను క్యూర్ చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఏమైంది, దేవుడి కంటే ఆ మెడిసిన్ ఎక్కువైపోయింది, దేవుడి కంటే ఆ డాక్టర్స్ ఎక్కువైపోయారు. సో అలా సృష్టిని మీద మనిషి ఆధారపడుతున్నారు, కానీ సృష్టికర్త మీద మనిషి ఆధారపడట్లేదు. మొబైల్ ఫోన్స్ మీద ఆధారపడుతున్నారు, కమ్యూనికేషన్ మీద ఆధారపడుతున్నారు, టెలికాం మీద ఆధారపడుతున్నారు, టెక్నాలజీ మీద ఆధారపడుతున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, మిషన్ లెర్నింగ్ అన్నిటి మీద ఆధారపడుతున్నారు. కానీ డాక్టర్ల మీద, మెడిసిన్స్ మీద ఆధారపడుతున్నారు, కానీ దేవుడి మీద ఆధారపడడం ఆపివేస్తున్నారు. ఎందుకు అంటే ఇవన్నీ దేవుడు మన కంఫర్ట్ కోసం, మన యొక్క డైలీ రొటీన్ లైఫ్కి ఇబ్బంది కలగకుండా దేవుడు మనకు తయారు చేపించాడు ఇవన్నీ కూడా. సో సృష్టి మీద మనం డిపెండ్ కావాల్సి వస్తుంది. సో మనం ఎప్పుడు కూడా మన మనస్సు, మన ఆలోచనలు సృష్టికర్త మీదకి మారాలి. సో చూద్దాము ఈరోజు కూడా వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు. సో ఆకాశం అందైనను, భూమి అందైనను, దేవతలనబడినవి ఉన్నను, మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు. సో దేవుడు అంటే ఎవరు? సో ఈ సృష్టిని సృష్టించిన వాళ్ళను దేవుడు అంటారు. దేవుడు అంటే ఎవరంటే ఈ సృష్టిని కంట్రోల్లో ఉన్నది, అంటే భూమిని ఆయన కంట్రోల్లో ఉంది, ఆకాశం ఆయన కంట్రోల్లో ఉంది, అండ్ జలరాశులు ఆయన కంట్రోల్లో ఉన్నాయి, కాలాలు, సమయాలు అన్నీ ఆయన కంట్రోల్లో ఉన్నాయి.
సో అలాగే సూర్యుడు చంద్రుడు ఆయన కంట్రోల్లో ఉన్నాడు. అలాగే ప్రళయాలు, అగ్నిగుండాలు, అగ్నివర్షాలు, లేకపోతే మంచు గడ్డలు, ఇవన్నీ కూడా మంచు వర్షము, ఇవన్నీ కూడా ఆయన కంట్రోల్లో ఉన్నాయి. సో ఆకాశం అందైనను భూమి అందైనను దేవతలనబడి ఉన్నవి, మనకొక్కడే దేవుడు ఉన్నాడు. సో ఎవరి కంట్రోల్లో ఈ సృష్టి అంతా ఉంటుందో, ఎవరైతే ఈ సృష్టిని సృష్టిస్తారో వాళ్ళనే దేవుడు అంటారు. ఆ దేవుడు ఒక్కడే ఆ దేవుడు ఒక్కడే ఈ సృష్టిని అంతా సృష్టించాడండి. సో కాబట్టి ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగేను. సో ఆయన మనందరికీ ఫాదర్, తండ్రి లాంటి వాడు, తండ్రి. సో ఆయన నుండి ఏమైందట, సమస్తము కలిగేను. సో మన కంటికి కనిపించేది, కంటికి కనపడనిది, ఆకాశం మీద, భూమి మీద, పరలోకంలో ఉన్న దేవదూతలు అన్నీ కూడా ఆయన ద్వారానే ఏమయ్యాట, కలిగేనట. ఆయన నిమిత్తము మనం ఉన్నాము. చూసారా, ఆయన వల్ల మనం ఉన్నాము. ఆయన భూమి మీదికి పంపిస్తే మనం ఉన్నాము, ఆయన నిమిత్తం మనం ఉన్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. సో మనందరికీ ప్రభువు, రక్షకుడు, కాపరి మనందరికీ ఒక్కడే, ఆ యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. చూసారా, ఆయన ద్వారా ఏమైందట, సమస్తము, యేసయ్య ద్వారా సమస్తము కలిగేను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. కానీ లోకము ఆయనను గుర్తించలేకపోయింది, లోకము ఆయనను పసికట్టలేకపోయింది. ఎందుకంటే ఈ అపవాది ఆ మనుషులందరికీ కూడా గుడితనాన్ని క్రియేట్ చేసేసాడు. సో మనందరం వీఆర్ ద బెస్ట్, ఎందుకంటే మనం ఒక రైట్ జోన్లో ఉన్నామండి. ఇప్పుడు అందరూ సృష్టిని పూజించే వరకే ఆగిపోయారు. దాని నెక్స్ట్ స్టెప్పే సృష్టికర్తను పూజించడం. సో చాలామంది అక్కడికే ఆగిపోయారు. సో చాలామంది గాలిని పూజిస్తున్నారు, వాయువుని పూజిస్తున్నారు, అగ్నిని పూజిస్తున్నారు, చెట్టుని, పుట్టలను, గుట్టలను పూజిస్తున్నారు, కొమ్మలను పూజిస్తున్నారు, ఆ కొమ్మలతో తయారు చేసిన విగ్రహాలను పూజిస్తున్నారు, రాళ్లతో తయారు చేసిన విగ్రహాలను పూజిస్తున్నారు. ఇదంతా సృష్టిని పూజిస్తున్నారు, నెక్స్ట్ లెవెల్ సృష్టికర్తను. సో అంతకు మించిగా నెక్స్ట్ లెవెల్ లేదు. సో మనందరం కూడా ఆ లెవెల్లో ఉన్నాము. సృష్టికర్తను తెలుసుకున్నాము, సృష్టికర్తను ఆరాధిస్తున్నాము, సృష్టికర్తను పూజిస్తున్నాము. సృష్టికర్త ఎవరో మనందరం కూడా ఐడెంటిఫై చేసి ఆ దిశగా నడుస్తున్నాము. సో వీఆర్ ఇన్ రైట్ ట్రాక్. సో ఆయన ద్వారా కలిగిన వారము మనమాట, ఆయన ద్వారా కలిగామట. సో అందుకే మనందరం కూడా, మన భూలోకంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన ద్వారా కలిగిన వాళ్ళమే. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. 1 కొరింథీయులకు రాసిన 8వ అధ్యాయం 7వ వచనం. చూసారా అండి, కరెక్టా కదా? ఇప్పుడు మన లోపల ఒక జ్ఞానం ఉంది, ఈయనే దేవుడు సృష్టించాడు, సర్వాన్ని సృష్టించాడు, దేవుడు ఒక్కడని. కానీ కొంతమంది నమ్మరు, దేవుడు ఒక్కడు కాదు, 3,33,33,333 మంది దేవుళ్ళు ఉన్నారన్న కొంతమంది వాదన. సో అందుకే అందరి యందు జ్ఞానం లేదు. కానీ మన అందు జ్ఞానం ఏంటిది, దేవుడు ఒక్కడే, రక్షకుడు ఒక్కడే, కాపరి ఒక్కడే, ఈ సర్వాన్ని సృష్టించింది ఒక్కడే, లక్షల మంది కాదు అని మనకు ఈ జ్ఞానం ఉంది. కొందరి వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇవ్వబడినవి ఎంచి భుజించుదురు. ఇందువలన వారు మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమవుచున్నది. చూసారా, కొంతమంది సృష్టిని పూజిస్తే కొంతమంది సృష్టికర్తను పూజించడం మొదలుపెట్టారు. సో ఆ సృష్టినికి ఏం చేస్తున్నారు, చాలామంది అర్పిస్తున్నారు, భోజనాలను అర్పిస్తున్నారు. అలా అర్పించి తిన్న వాటిని అపవిత్రం అవుతున్నది. సో కొంతమందిలో ఈ జ్ఞానము లేదంటున్నాడు, సృష్టికర్తను తెలుసుకునే జ్ఞానము లేదు. కొంతమందిలో సృష్టికర్తను తెలుసుకునే ఆ యొక్క బుద్ధి కానీ, ఆ గ్రహించే శక్తి కానీ లేదు. కానీ మనందరికి కూడా ఆ గ్రహించే శక్తిని దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనందరినీ కూడా అపవిత్రత నుంచి తొలగించాడు. మనకు ఒక మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు. అన్ని జనుల నుంచి, అన్ని సంప్రదాయాల నుంచి, అన్ని విగ్రహాల నుంచి, అన్ని దేవతల నుంచి, అన్ని ప్రజల నుంచి మనందరినీ కూడా దేవుడు ఏం చేశాడు, విడుదల కలిగించి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎవరో సృష్టికర్తను తెలుసుకోవడం కూడా ఒక జ్ఞానమే అండి. సృష్టికర్తను ఎవరో తెలుసుకోవడం కూడా ఒక జ్ఞానము. ఆ జ్ఞానాన్ని మనకి ఇచ్చాడు, ఆ కృపను మనకు దేవుడిచ్చాడు, మనల్ని ఆ బంధకాల నుంచి విడుదల కలిగించాడు. అప్పుడు నెహెమ్యా 9వ అధ్యాయం 5వ వచనము. అప్పుడు లేవీయులైన యోషువ, కద్మియేలు, బాని, అష్బయన్న, షెరబ్య, హోదియా, షెబన్య, పెతహాయ అనువారు నిలవబడి
నిరంతరము మీకు దేవుడై ఉన్న యెహోవాను స్థుతించుడని. చూసారా, ఈయన నిరంతరము, సో మార్పు లేనివాడు, మారనివాడు. పరలోకంలో అయినా మనకు ఈయననే దేవుడు, భూలోకంలో అయినా కూడా ఆయనే మనకు దేవుడు. యెహోవాను స్థుతించుడని చెప్పి ఇలాగా స్తోత్రము చేసిరి. సకల ఆశీర్వాచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామమును స్థుతింపబడును గాక. ఈ వర్స్ని మనం గుర్తుంచుకోవాలండి. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక. సో సకల ఆశీర్వాదాలు దేవుడి చేతిలో ఉన్నాయండి. ఈ దేవుడు సృష్టికర్త కాబట్టి నీకు రోగం నయం కావాలన్నా ఆస్క్ జీసస్, నీకు డబ్బు కావాలన్నా ఆస్క్ జీసస్, ప్రాస్పరిటీ కావాలన్నా ఆస్క్ జీసస్, అండ్ హ్యాపీనెస్, హ్యాపీ లైఫ్, వెల్తీ లైఫ్, ప్రాస్పరిటీ లైఫ్, ఏది కావాలన్నా, నీకు హెచ్చించబడాలన్నా, విడుదల పొందుకోవాలన్నా, బలం రావాలన్నా, ఆరోగ్యం రావాలన్నా, ఆయువు రావాలన్నా, లేకపోతే శక్తి రావాలన్నా, బలము రావాలన్నా, సకల ఆశీర్వాదాలు దేవుడి చేతిలో ఏమున్నాయట? సకల ఆశీర్వాదాలు ఈయన చేతిలో ఉన్నాయి. సో నీవే అద్వితీయుడవైన యెహోవా. సో ఏకైక దేవుడవు అన్నట్టు, నీవే అద్వితీయుడవైనవు, ఓ ఏకైక దేవుడవు. నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును. చూసారా, నీవే ఆకాశము అంటే ఆకాశం మనకు కనపడుతున్న ఆకాశం, మహాకాశములను అంటే పరలోకము, వాటి సైన్యమును. పరలోకంలో కొన్ని లక్షల దేవదూతలు ఉన్నాయి, లక్షల కోట్ల దేవదూతలు ఉన్నాయండి. వాటన్నిటిని కూడా ఆయనే సృష్టించాడు. ఆకాశాన్ని సృష్టించాడు, పరలోకాన్ని సృష్టించాడు. ఆకాశంలో శక్తులు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి, సముద్ర ఆకాశంలో కూడా సూర్యుడు చంద్రుడు జ్యోతిలాగా అక్కడ నిలబడి వెలుగుతున్నాయి. నక్షత్రాలు ఉన్నాయి, నక్షత్రాలకు దేవుడు పేరు పెడుతున్నాడు. ఆకాశానికట ఆయన రంగు వేస్తున్నాడట, అందుకే మనకు కలర్గా కనపడుతుంటుంది. సో సైన్యమును, భూమి దానిలో ఉండున్నది అంతటిని, సో భూమిని దానిలో ఉండున్నది అంతటిని. సో భూమి మీద ఏమున్నాయో మనకు అందరికీ తెలుసండి. ఇల్లులు కట్టుకుంటున్నాము, మన భూమి మీద నడుస్తున్నాము, వాహనాలు నడిపిస్తున్నాము, త్రవ్వుతున్నాము, భూమి లోపల నీళ్లు ఉన్నాయి, బోరు వేసుకొని త్రాగుతున్నాము ఆ నీళ్లను. అంతటిని సృజించిన వాటినన్నింటినీ కాపాడువాడవు. చూసారా, ఈ సర్వాన్ని సృష్టించి ఈ సర్వాన్ని కూడా కాపాడుతున్నాడట. ఆకాశ సైన్యం అంతయు నీకే నమస్కారము చేయుచున్నది. సో ఆకాశంలో పరలోక దూతలు ఉంటాయి, ఆ పరలోక దేవదూతలన్నీ కూడా ఆయనకే నమస్కారం చేయుచున్నది. చూసారా, యు నీడ్ టు నో అబౌట్ యువర్ గాడ్. నీ దేవుణ్ణి నువ్వు గొప్పగా తెలుసుకోవాలి ఎప్పుడైనా కూడా. నీ దేవుడి యొక్క గొప్పతనము, మంచితనము, మహిమ, శక్తి, జ్ఞానము, ఆయన యొక్క లక్షణాలు, ఆయన గుణము, ఆయన స్వభావము మనం గొప్పగా తెలుసుకోవాలండి ఎప్పుడైనా కూడా. సో సృష్టికర్త ద్వారా ఆయన గురించి ఆయన మనకు బయలుపరుచుకుంటున్నాడు. సో ఇంత గొప్ప సృష్టిని సృష్టించిన దేవుడు నిన్ను ప్రేమించడం మహా అద్భుతం. నిన్ను నన్ను ప్రేమించడము, నిన్ను నన్ను ఇష్టపడము గొప్ప విశేషము, వింత. సో కాబట్టి మనందరం కూడా రైట్ ట్రాక్లో ఉన్నాము. ఇంత గొప్ప సృష్టికర్తను మనం తెలుసుకొని ఉన్నాము, ఇంత గొప్ప దేవుని మనం తెలుసుకొని ఉన్నాము. ఆయన కృపకు మనము పాత్రులయ్యాము, ఆయన యొక్క కనికరానికి, ఆయన వాత్సల్యానికి మనం పాత్రులయ్యాము, ఆయన ఆశీర్వాదాలకి మనము పాత్రులమయ్యాము. ఇంత గొప్ప దేవుణ్ణి తెలుసుకోవడం కూడా జ్ఞానమే. ఈ జ్ఞానాన్ని ఇచ్చింది దేవుడే. ఇంత గొప్ప దేవుణ్ణి తెలుసుకోవడం కూడా ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చిందే దేవుడు. సో కాబట్టి దిస్ ఈజ్ అ వెరీ రియల్లీ బ్లెస్సింగ్ సెర్మనీ. యూ నీడ్ టు నో అబౌట్ యువర్ గాడ్ మోర్ అండ్ మోర్. నేను ఎక్కువగా దేవుణ్ణి కొత్తగా తెలుసుకోవడం అలవాటు చేసుకుంటాను. అసలు దేవుడు అంటే ఎవరు, ఆయన యొక్క గుణం ఏంటిది, ఆయన స్వభావం ఏంటిది, ఆయన లక్షణాలు ఏంటిది, ఆయన యొక్క మంచితనం, ఆయన నీతి, ఆయన పరిశుద్ధత, ఆయన క్యారెక్టర్ ఏంటిది అనేది నేను గొప్పగా తెలుసుకోవడం జరిగింది. అందుకే మన సర్మనీస్లో చూడండి, క్షమించే దేవుడు, స్తుతించబడే దేవుడు, కరుణించే దేవుడు, కాపాడే దేవుడు, ఆదుకునే దేవుడు, సహాయం చేసే దేవుడు, ఇవన్నిటి మీద కూడా మీకు సర్మనీస్ కూడా చేయడం జరిగింది. సో నమస్కారము చేయుచున్నదట. సో ఎందుకనగా రోమీలకు రాసిన 1:19 ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరిచెను. సో దేవుడు గురించి ఇవన్నీ కూడా కొంతమందికి బయలుపరుచుకున్నాడు దేవుడు, ఇంకా కొంతమందికి బయలుపరుచుకున్నా కూడా వాళ్ళకు గుడ్డితనము అది వస్తుంది. సో చాలామంది కూడా తెలుసుకోలేకపోతున్నారు ఈ దేవుణ్ణి.
ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తులై ఉన్నారు. సో మనము తెలియకుండానే ఆ టెక్నాలజీ వాడుతున్నాము, దేవుణ్ణి మర్చిపోయాము. సో జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, జబ్బు వచ్చినా మనం వెళ్తున్నాము, డాక్టర్తో మెడిసిన్స్ రాయించుకుంటున్నాము, మెడికల్ షాప్కి వెళ్ళేసి ఆ మెడిసిన్స్ తీసుకుంటున్నాము. సో మనము భూమి మీద పంట వేస్తున్నాము, ఆ పంట దానంతలా అదే వస్తుంది. కానీ అది ఎవరు మొలిపిస్తున్నారు, ఎవరు టైంకి వర్షాలు కురిపిస్తున్నాయో మర్చిపోయారు. సో నేను భూమి మీద విత్తనం వేస్తున్నా, నా కష్టాజీతం వల్ల నేను పంట పండించుకొని తింటున్నాను, ఇక దేవుడితో పని ఏమైంది? సో నాకు డాక్టర్లు ఉన్నారు, ఏమన్నా రోగం వస్తే సో నేను ఇక మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏమున్నది? సో అవును, వెళ్ళాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కానీ ప్రార్థించు. ప్రార్థిస్తే నిన్ను దేవుడు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండానే స్వస్థతపరచవచ్చు, ఆ మెడిసిన్ వేయకుండానే స్వస్థతపరచవచ్చు. సో ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని, జగదుత్పత్తి అంటే జగత్తు మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను, సో జగత్ పునాది వేసినప్పటి నుంచి సృష్టించాడు కదా చాలా వాటి వస్తువులను, ఆలోచించుట వలన చూసారా వాటి మీదనే మనం కాన్సన్ట్రేషన్ పెడుతున్నాము. ఆయన సృష్టించిన సృష్టి మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నాము, ఆయన ఇచ్చిన ఫెసిలిటీస్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నాము. సో మెడిసిన్ ఆయన ఇచ్చిన ఫెసిలిటీ, ఆయన సృష్టించిన సృష్టి, టెక్నాలజీ ఆయన సృష్టించిన సృష్టి, వాటి మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నాము. ఆలోచించడం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. సో అంటే ఇక దేవుణ్ణి తెలుసుకోకుండా దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకు సమస్తము మనం కష్టపడి సంపాదించుకొని తినొచ్చు, మనం కష్టపడి రోగాలను నయం చేసుకోవచ్చు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్స్ సర్జరీ చేసుకొని మనము రావచ్చు, ఆయుష్తో రావచ్చు అని చాలామంది కూడా ఇలా డైవర్ట్ అయిపోయారు అని అంటున్నాడు వాక్యం ద్వారా. ఇది ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితమే దేవుడు చెప్పేశాడు. మరియు వారు దేవుణ్ణి నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదములందు వ్యర్థులైరి. చాలామంది సృష్టికర్త ఎవరో తెలుసుకొని కూడా చాలామంది కూడా ఇంకా ఈ సృష్టికర్త మీద ఆధారపడడం మొదలు పెట్టడం లేదు, ఆయనను నమ్మడం మొదలు పెట్టలేదు. సో మనందరము కూడా ఈ సృష్టికర్త మీద ఆధారపడాలి, ఈ సృష్టికర్తను మనము పూజించాలి, కానీ సృష్టిని మనం పూజించకూడదు. వారి అవివేక హృదయము అంధకారమాయను. చూసారా, చాలామందికి యేసయ్య అంటే ఎవరో తెలియదు, ఎందుకంటే వాళ్ళకి అవివేక హృదయము అంధకారంతో నిండుకొని ఉన్నారు. సో వాళ్ళు ఇంకా చీకట్లోనే బ్రతుకుతున్నారు, ఎందుకంటే సృష్టికర్తను తెలుసుకోవాలన్న తపన ఎవరికి లేదు, సృష్టికర్తను తెలుసుకోవాలన్న అన్వేషణ ఎవరికి లేదు. సృష్టికర్త ఎవరు, అసలు నిజమైన దేవుడు ఎవరు? ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, అసలు నిజమైన దేవుడు ఎవరు? ఆ దేవుడు ఎక్కడున్నాడు, ఎలా ఉంటాడు, ఆ దేవుడి వల్ల మనకి ఏమొస్తుంది, ఏ లాభం జరుగుతుంది, ఏ మేలు జరుగుతుంది అని ఆలోచించడం మానివేసేశారు. సో వాళ్ళు అనుకున్నదే నిజమని నమ్ముతున్నారు, వాళ్ళు చేస్తున్నదే నిజమని నమ్ముతున్నారు. అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొంచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చిరి. చూసారా, వాళ్ళు అజ్ఞానముతో అంధకారంతో ఉండి మనిషి రూపాన్ని తయారు చేసుకున్నారు, ఒక బల్లి రూపాన్ని, ఒక ఆవు రూపాన్ని, ఒక పాము రూపాన్ని. ఇలా అంతమంది అందరూ కూడా ఒక ఒక శునకం, కొన్ని 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 రాష్ట్రాలలో ఒక మనిషి సింహం రూపాన్ని పూజించడం, లేకపోతే గొర్రెమ్మో, లేకపోతే ఆవు, లేకపోతే నంది అని, లేకపోతే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ జంతువులను, లేకపోతే కొంతమంది ఏమో రాజకీయ నాయకుల రూపాన్ని తయారు చేసి వాళ్ళే దేవుళ్ళు అనడం, కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ని రూపాన్ని తయారు చేసేసి వాళ్ళే దేవుళ్ళని అనడం. సో అలా మనిషి కొంతమంది పక్షుల రూపాలను తయారు చేసి వాటిని పూజించడం. గరుడ ఆ పక్షిని పూజిస్తారు, ఈగల్ ఆ పక్షిని పూజిస్తారు. కొంతమంది కొన్ని రాష్ట్రాలలో, కొన్ని దేశాలలో చూడండి, క్షయమగు మనుషుల యొక్కయు, మనుషుల రూపము, కొంతమంది మనుషుల రూపాన్ని, ఆ కాలంలో రాజు నెబుకద్నెజర్ రాజు నేనే దేవుణ్ణి, నా రూపాన్ని తయారు చేసి అందరూ కూడా సాగిలపడండి అని చెప్పాడు. సో అలా మనుషుల రూపాన్ని తయారు చేయడం, పక్షుల రూపాన్ని తయారు చేయడం, చతుష్పాది జంతువుల యొక్క అంటే సింహం బొమ్మ, మేక బొమ్మ, కొంతమంది పాము బొమ్మను, అలా వాటి బొమ్మలను తయారు చేసి పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. సో వాటినే రూపంగా మార్చేసి అజ్ఞానుల వలె వీళ్ళే దేవుళ్ళు, ఆ పాము దేవుడు, ఆ బల్లి దేవుడు, ఆ యొక్క ఆవు దేవుడు,
లేకపోతే ఆ సింహము దేవుడు, ఆ యొక్క పులి దేవుడు, అలానే ఇట్లా జంతువుల బొమ్మలను తయారు చేసి ఆ రాజకీయ నాయకుడు, ఆ సినిమా వాళ్ళు, లేకపోతే ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ అని, లేకపోతే ఇంటి ముందటోళ్ళు, ఇంటి వెనుకలో ఎవరో ఒకరు వాళ్ళకు నచ్చిన రూపాలను తయారు చేసుకున్నారు. ఆకాశంలో ఎగిరే పక్షులకు కొన్ని రూపాయలు తయారు చేసి వాటిని పూజించడం మొదలుపెట్టారు. వీళ్ళంతా అంధకారంలో ఉన్న వాళ్ళు. సో అర్థమవుతుందా అండి? సృష్టిని దేవుడు సృష్టిస్తే, మనుషులను దేవుడు సృష్టిస్తే, మనుషుల దేవుడు మనుషులను సృష్టిస్తే మనిషి దేవుళ్ళను సృష్టించడం మొదలుపెట్టాడు. సో ఇలా డైవర్ట్ అయిపోయింది. సృష్టికర్తను మార్చేశారు, దేవుణ్ణే మార్చేశారు ఫైనల్గా. ఈ హేతువు చేత వారు తమ హృదయ దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతను అప్పగించెను. సో వాళ్ళందరూ కూడా అపవిత్రతలో ఉన్నారు. సో ఎవరైతే సృష్టికర్తను వదిలేసి సృష్టిని పూజిస్తారో వాళ్ళందరూ అపవిత్రులుగా మార్చేసుకున్నారు. సో బట్ వీఆర్ లక్కీ ఎనఫ్, మనందరం కూడా రైట్ గైడెన్స్లో ఉన్నాము, నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాము, సృష్టికర్తను మనము ఐడెంటిఫై చేశాము. సో ఎవరో ఆయనను తెలుసుకోవడానికి జ్ఞానాన్ని మనకిచ్చాడు, ఆ సమయాన్ని అవకాశాన్ని దేవుడికి ఇచ్చాడు. కాబట్టి మనందరం కూడా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అట్టివారు దేవుని సత్యమును అసత్యమును మార్చి, చూసారా అసలు దేవుడే లేడు అన్న స్థాయికి వచ్చాడు. దేవుడు సృష్టించిన వాటిని సత్యమైతే వాటన్నిటిని అసత్యముగా మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. చూసారా, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును అంటే ఆయన సృష్టించిన వాటిని, ఇప్పుడు సూర్యుని పూజిస్తున్నారు, చంద్రుని పూజిస్తున్నారు, నక్షత్రాలను పూజిస్తున్నారు, గ్రహాలను పూజిస్తున్నారు, ఆ రాళ్లతో తయారు చేసిన రాళ్లను పూజిస్తున్నారు, ఆ చెక్కలతో తయారు చేసిన చెక్క బొమ్మలను పూజిస్తున్నారు, మనిషి రూపాన్ని తయారు చేసి మనుషులను పూజిస్తున్నారు, జంతు రూపాలను తయారు చేసి జంతువులను పూజిస్తున్నారు. ఆఖరికి మనిషి ప్రతిదాన్ని పూజిస్తున్నాడు, ప్రతిదాన్ని ఆరాధిస్తున్నాడు, కానీ నిజమైన సృష్టికర్తను ఆరాధించట్లేదు, నిజమైన సృష్టికర్తను పూజించడం లేదు. సృష్టిని పూజిస్తున్నాడు, సృష్టిలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నాడు. యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. చూసారా, యుగ యుగముల వరకు అట ఆయన ఏమై ఉన్నాడట? స్తోత్రార్హుడై ఉన్నాడట. ఎందుకు? ఆయన సృష్టించాడు కాబట్టి. ఆయన ఒక్కడే అర్హుడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము ఏ మనిషి కూడా అర్హుడు కాదు. ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ కావచ్చు, ఏ మనిషి కావచ్చు స్తోత్రాలకు అర్హుడు, ఏ దేవదూత కావచ్చు, ఏ సృష్టిలో ఎవరైనా కూడా ఒక దేవుడు తప్పించి ఆ స్తోత్రులకు అర్హుడు, స్తోత్రులకు పాత్రుడు ఆయన తప్పించి ఎవరు కారు, ఎవరు లేరు కూడా. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించెను. సో దేవుడు టైం ఇచ్చాడు. ఇప్పటికి కూడా చాలామంది దేవుడు, ప్రతి ఒక్కరికి తెలుసు జీసస్ క్రైస్ట్ అంటే ఎవరో, ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్క మానవుడికి జీసస్ క్రైస్ట్ అంటే ఎవరో తెలుసు. కానీ కొంతమంది అంగీకరించట్లేదు, కొంతమంది అంగీకరించారు. అంగీకరించి రక్షించబడ్డవారు బాప్తిజం తీసుకొని రక్షించబడతారు. అంగీకరించకుండా వదిలేసిన వాళ్ళందరూ కూడా రిజెక్ట్ చేయబడతారు. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించారు. వారి స్త్రీలు సైతము స్వాభావిక ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. చూసారండి, స్త్రీలకు ఒక ధర్మాన్ని పెట్టాడు, ఆ ధర్మాన్ని కూడా వాళ్ళు విడిచి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే సృష్టికర్తను పూజించక సృష్టిని పూజించే వాళ్ళందరూ కూడా రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నట్టు, రాంగ్ గైడెన్స్లో ఉన్నట్టు, వాళ్ళందరూ కూడా అపవిత్రతలుగా మారుతున్నట్టు. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావిక ధర్మంను విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయొచ్చు, తమ తప్పిదమును తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఏడలో ఒకరు కామతప్తులైతిరి. చూడండి, ఇప్పుడు ఈ జనరేషన్లో నడుస్తుందా లేదా? ఇక్కడ ఏంటిదంటే స్త్రీలు సైతం స్వాభావిక ధర్మము విడిచి, స్త్రీకి దేవుడు ఏమిచ్చాడు? కనగలిగే శక్తిని ఇచ్చాడు. ఇప్పుడు చాలా దేశాలలో పురుషుడు పెళ్లి చేసుకుంటున్నారు, స్త్రీలు పెళ్లి చేసుకుంటున్నాడు. ఇది దేవుడు అప్పుడే రాసి పెట్టాడు. వీళ్ళంతెందుకు? సృష్టికర్తను ఎవరో ఐడెంటిఫై చేయలేకపోవడం వల్ల ఈ తప్పు జరుగుతుంది. సృష్టికర్తను పూజించక సృష్టిని పూజించడం వల్ల, సృష్టికర్తను ఆరాధించకపోవడం వల్ల మనిషికి అజ్ఞానంలో వెళ్ళిపోతాడు ఎప్పుడైనా కూడా. అందుకే చూడండి, పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయొచ్చు. చాలా కంట్రీస్లో ఇప్పుడు పురుషులు పెళ్లి చేసుకుంటున్నారు, స్త్రీలు పెళ్లి చేసుకున్నారు. తమ తప్పిదము తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. సో ఒకరి మీద ఒకరు కామంతో రగులుకుంటున్నారు. ఎప్పుడైతే నువ్వు సృష్టికర్తను వదిలేసి సృష్టిని పూజిస్తావో వాళ్ళందరూ కోపముతో, క్రోధముతో, మదముతో, కామముతో, మదమాత్సల్యాలతో, వీటన్నిటితో నిండుకుంటారు వాళ్ళందరూ కూడా. ఎప్పుడైతే సృష్టిని నువ్వు పూజిస్తావో, సృష్టికర్తను పూజిస్తావో, ప్రేమ, కరుణ, కృప, దయ, వాత్సల్యము, రైట్ గైడెన్స్లో ఉంటావు. సో వాటికి సృష్టిని పూజించే వాళ్ళందరూ కూడా
అలా వెళ్తుంటా అంటారు, అలా కామతప్తులు అవుతారు, అలా శాపగ్రస్తులు అవుతారు, అపవిత్రులు అవుతారు, అపరిశుద్ధులు అవుతారు. అందుకే దేవుడు మనకు ఆ కృపను అనుగ్రహించాడు కాబట్టి మనందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవుడికి. మనందరం కూడా ఒక రైట్ డైరెక్షన్లో ఉన్నాము, ఒక ఒక దేవుడి నడిపింపులో ఉన్నాము. మనం ఈ దేవుడిని తెలుసుకోవడం గొప్ప అండి. అది దేవుడు మనకందరికీ ఆ కృపనిచ్చాడు. అందుకు దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటిన్నెలో లేకపోయేది గనుక చేరాని కార్యములు చేయొచ్చు. దేవుడు భ్రష్ట మనసు వారిని అప్పగించాడు. సో మనసులో ఎవరికి చోటు ఇవ్వాలి? మన సృష్టికర్త అయిన దేవుడికి చోటు ఇవ్వాలి. కానీ చాలామంది మనసులో చోటు ఇవ్వకుండా వాళ్ళు సృష్టికి విలువ ఇచ్చి డబ్బుకి, ధనానికి, ఐశ్వర్యానికి, కార్లకు, బంగ్లాలకు, వాటికి విలువ ఇచ్చి వాళ్ళు ఏమయ్యారు? కోల్పోయారు, ధర్మాన్ని కోల్పోయారు. స్త్రీకున్న ధర్మము కనగలిగే శక్తి. సో అది పురుషుడు స్త్రీ పెళ్లి చేసుకున్నప్పుడు అది జరుగుతుంది. కానీ ఇప్పుడు స్త్రీలు పెళ్లి చేసుకుంటున్నారు. సో ఆ కనగబడే శక్తి ఆగిపోతుంది. సో పురుషుడు పెళ్లి చేసుకుంటున్నారు. సో చాలామంది జెండర్స్, కొన్ని కంట్రీస్లో జెండర్స్ మార్చుకుంటున్నారు. స్త్రీ పురుషుడుగా మారుతున్నారు, పురుషుడు స్త్రీగా మారుతున్నారు, ట్రాన్స్జెండర్ అవుతున్నారు. సో ఇవన్నీ కూడా వాళ్ళు అపవాది క్రియలు, అపవాది మనుషులు, అపవాది చేత ప్రేరేపించబడ్డవాళ్ళు. సో నువ్వు భూలోకానికి ఎలాగొచ్చావో అలాగే వెళ్ళాలి. అంటే నువ్వు పురుషుడిగా వస్తే పురుషుడుగా, నీ ధర్మం ఒకటి పెట్టాడు పురుషుడిగా, స్త్రీగా ఒక ధర్మాన్ని పెట్టాడు. ఆ ధర్మాన్ని మనం పాటించాలి. ఆ ధర్మాన్ని ఇచ్చిందే దేవుడు. సో కాబట్టి వాళ్ళు మనసులో చోటు ఇవ్వలేదు, దేవుడికి చోటు ఇవ్వలేదు. సో అంటే తెలుసుకోలేదు ఇంకా దేవుణ్ణి. కనుక చేరాని కార్యములు చూసారండి. ఈ దేవుణ్ణి తెలుసుకునే వాళ్ళు ఫియర్ ఆఫ్ గాడ్ అనేది ఉంటుంది. దేవుడు అంటే భయభక్తులు లేనప్పుడే ఈ కామము పెరుగుతుంటుంది, ఈ మదము పెరుగుతుంటుంది, మద వాత్సల్యాలు పెరుగుతాయి, ఈ రాంగ్ డైరెక్షన్లో వెళ్తుంటా అంటారు, డ్రగ్స్కి అలవాటు అవుతారు, ఆ టాటూస్ వేసుకుంటా అంటారు, లేకపోతే అవాంఛనీయమైన కార్యాలు చేస్తుంటారు, దొంగతనము, వ్యభిచారము, నరహత్య, త్రాగుడు, వ్యసనాలు, పబ్బులు, డ్రగ్స్. ఇవన్నీ కూడా దేవుడు అంటే భయభక్తులు లేని వాళ్ళు, సృష్టిని పూజించిన వాళ్ళు ఈ డైరెక్షన్లోకి వెళ్తారు. అదే సృష్టికర్తను ప్రేమించిన వాళ్ళు నీతి, నిజాయితీ, పరిశుద్ధత, పవిత్రత, సహాయము, కరుణ, కృప, దయ, వాత్సల్యము, సృష్టికర్తను ప్రేమించే వాళ్ళందరూ కూడా ఈ డైరెక్షన్లో వెళ్తారు. సో కాబట్టి భ్రష్ట మనస్సు వారికి అప్పగించాను. సో చాలామంది ఏం చేశారట? మనసులో దేవునికి చోటిల్లకపోయారు. సో సృష్టికర్తకు చోటిల్లకపోయారు గనక చేరాని కార్యములు చేశారు. సో భ్రష్ట మనసు వారికి ఇప్పుడు చూడండి, చాలా కంట్రీస్లో అదే జరుగుతుంది. సో వాళ్ళ ధర్మాన్ని వదిలేస్తున్నారు. స్త్రీ ధర్మాన్ని వదిలేస్తున్నారు, పురుషుడు ధర్మాన్ని వదిలేస్తున్నారు. స్త్రీ పురుషులు వివాహం చేసుకోవాలి, కానీ పురుషుడు వివాహం చేసుకుంటున్నారు. స్త్రీలు వివాహం చేసుకుంటున్నారు. పురుషులు స్త్రీలు అవుతున్నారు, స్త్రీలు పురుషుల్లాగా మారుతున్నారు, ట్రాన్స్జెండర్ లాగా మారుతున్నారు. వాళ్ళ స్వాభావిక ధర్మాన్ని పక్కన పెడుతున్నారు. ఒక న్యాచురల్ బాడీకి ఒక న్యాచురల్ ఇస్తాడు దేవుడు, అది కోల్పోతున్నారు. స్త్రీకి ఒక న్యాచురాలిటీ ఒక ఉంది, శరీరానికి ఒక తత్వం ఉంది. పురుషుడి శరీరానికి ఒక తత్వాన్ని ఇచ్చేశాడు దేవుడు. ఆ తత్వాన్ని వీళ్ళు కోల్పోతున్నారు. సో దేవుడు వాళ్ళందరినీ కూడా, పరలోకం అనేది సిద్ధమై ఉంటుంది అలాంటి వాళ్ళకు. అటివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరముతో వాటితో నిండిన వారే. చూసారా, ఇప్పుడు అర్థమైందాన్ని. సృష్టికర్తను తెలుసుకోకపోతే ఎంత నష్టమో, సృష్టికర్తను పూజించకపోతే ఎంత అన్యాయం అవుతామో, ఎంత పాపం అవుతామో, ఎంత శాపగ్రస్తులు అవుతామో చూడండి. సో వాళ్ళందరూ దేవుడు అంటే మనసులో చోటు ఇవ్వలేదు. దేవుడు అంటే భయభక్తులు లేక వాళ్ళు ఏమయ్యారట? తప్పిపోయారట. సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతము, లోభము చేతను, ఈశ్వరము చేతను నిండుకొని, సో డ్రగ్స్కి అలవాటై, లేకపోతే స్త్రీ పురుషుడు కలవడం, పురుషుడు కలవడం, స్త్రీ కలవడం, లేకపోతే నరహత్య చేయడం, గొడవలు పడడం, కపటము, వైరము, గొడవలు, కొట్లాటలు, అన్యాయాలు, అక్రమాలు, మోసాలు, ఈర్ష, దుర్నీతి, దుష్టత్వము, ఇవన్నీ కూడా సృష్టికర్తను వదిలేసి సృష్టిని పూజించడం వల్ల ఇవన్నీ తత్వాలు వాళ్ళకు దక్కిపోయాయట. వాళ్ళందరికీ పొందుకున్నారట ఇలాంటి తత్వాలన్నీ కూడా. సో వెన్ యూ టర్న్ టు జీసస్, యువర్ లైఫ్ విల్ బి చేంజ్. అందుకే చాలామంది డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు జీసస్ని తెలుసుకోగానే డ్రగ్స్ మానేస్తున్నారు, వ్యభిచారం మానేస్తున్నారు, నరహత్య, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు మానేస్తున్నారు. ఎప్పుడైతే నువ్వు సృష్టికర్త దగ్గరికి వస్తావో, సో యూ విల్ ప్యూరిఫై ఇట్. మళ్ళీ ఆయన నిన్ను నూతనంగా సృష్టిస్తాడు, నూతనంగా రీకన్స్ట్రక్ట్ చేస్తాడు, రీబిల్డ్ చేస్తాడు. కొండెగారులను, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకంలాడు వారును, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు విధేయతలను,
అవివేకులను. సో వీళ్ళందరూ కూడా ఎవరు? సృష్టికర్తను వదిలేసి సృష్టిని పూజించడం వల్ల ఇలా శాపగ్రస్తులై ఇలా ఇలా మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, దొంగతనాలు చేస్తున్నారు అని అంటున్నారు. మాట తప్పువారును అనిరాగరహతులుగా నిర్దులైనరి. ఎందుకంటే ఇప్పుడు అర్థమైందా అండి? నిజమైన ధర్మం ఏంటిది? నిజమైన దేవుడు ఎవరు? ఈ దేవుణ్ణి తెలుసుకుంటే మనం ఎలా ఉండాలి? ఈ దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు? సో ఈ స్వాభావిక ధర్మాన్ని ఎలా నెరవేరుస్తారు? సో ఇవన్నీ కూడా మనము తెలుసుకోవచ్చు. సో ఇట్టి కార్యములు అభ్యసించిన వారు మరణమునకు తగిన వారు అని దేవుని న్యాయ విధిని. సో ఈ వీళ్ళందరూ కూడా సృష్టికర్తను కాకుండా సృష్టిని ప్రేమించే వాళ్ళు, సృష్టిని పూజించే వాళ్ళంతా కూడా నరకానికి వెళ్తారు అని ఇక్కడ రాయబడుతుంది. అని దేవుని న్యాయ విధి. న్యాయ విధి ఏంటిది? బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. అవును, చాలామందికి తెలిసి కూడా చేస్తున్నారు. ఆ డ్రగ్స్ తీసుకోవడం తప్పు తెలుసు, నరకానికి వెళ్తారని తెలిసి తీసుకుంటున్నారు. ఆ యొక్క వ్యభిచారము చేయడం తప్పు, కానీ తెలిసి కూడా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారు. ఇటు కార్యంలో అభ్యసించిన వారు మరణం అంటే ఏంటిది? మన బైబిల్ ప్రకారము నిజమైన మరణము ఆ నరకానికి వెళ్ళడమే, నిత్యాగ్నిలో మండడమే. తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించి వారితో సంతోషంగా సమ్మతించుచున్నారు. హ్యాపీగా డ్రింక్ పార్టీ, హ్యాపీగా వ్యభిచారము, హ్యాపీగా మోసం చేయడం, అన్యాయాలు చేయడం, సంతోషంగా ఆనందంగా ఉంటున్నారు అలా చేసి. సో వాళ్ళందరి కోసమట దేవుడు మరణాన్ని సిద్ధపరుస్తున్నాడట. దేవుని న్యాయ విధి అది బాగుగా ఎరిగి ఉండి. సో ఇవన్నీ తెలిసి కూడా చాలామంది తప్పులు పొరపాటు చేస్తున్నారు. సో అందుకే ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలి మనము. ఆ సృష్టిని పూజించడం మానేసి సృష్టికర్తను పూజించి ఆ సృష్టికర్త యొక్క ప్రకారం మనం నడుచుకోవాలి. సో ఫియర్ ఆఫ్ గాడ్ నిన్ను సిన్లోకి పడకుండా ఆపివేస్తుంటుంది. సో విల్ కంటిన్యూ టుమారో. నజరుడైన యేసయ్య వాక్యం ద్వారా మహా గొప్ప మర్మాలను మాకు ఈరోజు బయలుపరిచావయ్యా. సృష్టికర్తను పూజించడం వల్ల ఏం జరుగుతుందో మీరు మా కళ్ళకు గట్టి చూపించినందుకు వందనాలు. ఎస్ మై లార్డ్, మా అందరికి ఇంత జ్ఞానాన్ని ఇచ్చావు, ఇంత ఆపర్చునిటీ ఇచ్చావు. సృష్టికర్తను తెలుసుకునే జ్ఞానాన్ని, సృష్టికర్తను తెలుసుకునే ఆపర్చునిటీ మా అందరికి ఇచ్చినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్ ఫర్ ఎవ్రీథింగ్.